ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలున్నాయి. లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామన్న మంత్రి సత్యకుమార్. నేడు గుంటూరుకు జగన్. మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోనున్న వైసీపీ అధినేత. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పలు ఆంక్షలు. మిర్చి రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష. ధరలపై అధికారులతో చర్చించిన చంద్రబాబు. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం. టీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవానికి సమాయత్తం. నేడు పార్టీ శ్రేణులతో కేసీఆర్ భేటీ. భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం. ఇసుక లారీలతో నరకం. రోడ్లపై ఇష్టారాజ్యంగా పార్కింగ్. భూపాలపల్లి జిల్లాలో నిత్యం ట్రాఫిక్ జామ్. యథేచ్ఛగా రంగురాళ్ల తవ్వకాలు. అల్లూరు జిల్లాలో అటవీ అధికారుల దాడులు. 10 మంది అరెస్ట్. పునరుద్ధరణ దిశగా చెరువులు. అంబర్పేటలో హైడ్రా తవ్వకాలు. బతుకమ్మకుంటలో పునరుజ్జీవం పనులు. ముచ్చింతల్లో సమతాకు బ్రహ్మోత్సవాలు. ఉదయం 10 గంటలకు దివ్యాభిషేకం. సాయంత్రం మహాపూర్ణాహుతి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై పొగమంచు. దట్టంగా కంపేసిన ఫాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఇవాళ కొత్త సీసీ బాధ్యతల స్వీకరణ. అర్ధరాత్రి ఎంపికలపై రాహుల్ అభ్యంతరం. 420 CAC అంటూ కాంగ్రెస్ పోస్ట్. ఇవాళ ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష భేటీ. సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎంపిక పూర్తి. ఘనంగా శివాజీ జయంతి. నాగ్పూర్ లో సెలబ్రేషన్. సాకట్టుకున్న బ్యాండ్ మేళా. కుంభమేళా మరో 7 రోజులే. ఈ నెల 26తో ముగింపు. పొడిగించే ఆలోచన లేదన్న యూపీ సర్కార్. కుంభమేళాకు పోటెత్తుతోన్న జనం. గడువు దగ్గర పడుతూ ఉండడంతో పెరిగిన రద్దీ. కోట్లాది మంది పుణ్య స్నానాలు. బెంగళూరులో నీటి బెంగ. ఎక్కడికక్కడ ఎండిపోతోన్న బోర్లు. నీళ్లను వృధా చేస్తే జరిమానా. కొండలు తొలుస్తూ మలుపులు సరిచేస్తూ కాశ్మీర్లో కొనసాగుతోన్న హైవే పనులు. శరవేగంగా బండరాళ్ల తొలగింపు. వరుస ఎన్కౌంటర్లపై మావోయిస్టుల ఆగ్రహం. ఆపరేషన్ ఖగార్ కు వ్యతిరేకంగా బంద్ కు పిలుపు. బీజాపూర్ సుక్మా జిల్లాలో హై అలర్ట్.